వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మనం ఎదురు చూస్తున్నటువంటి విఆర్ఏ విఆర్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించినటువంటి హైదరాబాద్ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి 1/4/2025 క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ సిసిఎల్ఏ నుంచి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సిసిఎల్ఏ అనేది కూడా ఒకసారి ఏందని చూపిస్తాను. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి అబ్రివేషన్ అనమాట. అయితే దానికి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్లయితే గ్రామ పాలనా ఆఫీసర్స్ సంబంధించినటువంటి 10,954 పోస్టులు ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫికేషన్ ఫర్ ద అప్లింటే అంటే జీపీఓ ద్వారా మనకి గ్రామ పాలనా ఆఫీసర్స్లో మనకు మీనింగ్ తోటి ఇవ్వడం అని జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, డిగ్రీ నుంచి మనకు అప్లికేషన్ అని తీసుకుంటామని ఇక్కడ మెన్షన్ చేయడం అని కూడా జరిగింది. అదేవిధంగా లేదా ఇంటర్మీడియట్ అయిన మినిమం టోటల్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ విఆర్ఏ మరియు విఆర్ఓ సంబంధించినటువంటి 5 సంవత్సరాలు మనకి ఎవరైతే వర్క్ చేసి ఉన్నారో వాళ్ళని కూడా మనకి ఇక్కడ తీసుకుంటామని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ డేట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 16/4/2025 వరకు మనకు అప్లికేషన్ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఇంకొక విషయం కూడా మనం క్లియర్గా అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకు ఒక గూగుల్ ఫామ్ ఇస్తారో ఆ గూగుల్ ఫామ్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఫిజికల్లీ సైన్డ్ కాపీ హ్యాండ్ ద సబ్మిటెడ్ ఆఫ్ ద రెవెన్యూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్. అంటే మనకు అప్లికేషన్ చేసుకున్న తర్వాత గూగుల్ ఫామ్ ఉంటుంది, అందులో అప్లికేషన్ పెట్టి దాన్ని ఫిలప్ చేసిన తర్వాత మనకి ఎక్కడ సబ్మిషన్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఫిజికల్లీ సైన్డ్ అంటే మనమే సైన్ చేసినటువంటి కాపీస్ని హ్యావ్ టు సబ్మిటెడ్ ద రిలేటివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్. అంటే ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో మనకు సబ్మిషన్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన తర్వాత స్కోప్ ఆఫ్ వర్క్కి సంబంధించిన క్యాండిడేట్స్ చాలా ఉంటున్నాయి. మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ అకౌంట్స్ కండక్టింగ్ ద అంటే వర్క్ మనకు సెలెక్ట్ అయిన తర్వాత మనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత మనం ఏ వర్క్ చేయడానికైనా మనకు క్లియర్గా అనేది ఉంటాం కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ స్క్రీనింగ్ టెస్ట్ షెల్ బి కండక్టెడ్ ద ఎవాల్యుయేట్ ద అంటే మనకి ఏ విధంగా సెలెక్ట్ చేస్తామంటే మనకు ఒక స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా సెలెక్ట్ చేస్తామని మెన్షన్ చేయడం జరిగింది. కానీ స్క్రీనింగ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఆ టెస్ట్ అనేది మాత్రం అలా సబ్జెక్ట్ ఏంది దానికి సంబంధించిన డేట్ అనేది కూడా మెన్షన్ చేయలేదు. అవి కూడా వచ్చినప్పుడే మీకు క్లియర్గా మన ఛానల్లోనే మనకు క్లియర్గానే ఇస్తాను. ఒక విధంగా ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అదేవిధంగా సిసిఎల్ఏ అంటే ఇంతకు ముందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఏం చేసేదంటే టీఎస్పీఎస్సీ ద్వారా మనకి డిపార్ట్మెంట్ నుంచి మనకు పోస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతున్నది. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే సిసిఎల్ఏ ద్వారా మాత్రమే ఇక్కడ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందని కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇంతకుముందుకు పంచాయత్ సెక్రటరీ ఉంది కదండి, జేపీఎస్ని కూడా గ్రామ పంచాయతీ నుంచి అంటే వాళ్ళ ఆఫీస్ నుంచే గవర్నమెంట్ ఆఫ్ రెవెన్యూ అంటే డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మనకు కనెక్ట్ చేసి వాళ్ళు జేపీఎస్ నుంచి అనేది ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసుకున్నారో అదేవిధంగా మనకి ఇక్కడ సిసిఎల్ఏ నుంచి మనకు సెలెక్ట్ చేస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే టీఎస్పీఎస్ నుంచి మనకు అప్లికేషన్ అనేది రాదు, సిసిఎల్ఏ నుంచి వస్తుంది కూడా ఇక్కడ మనం అనేది గుర్తుంచుకోవాలి. సో ఖచ్చితంగా అందరూ ఏం చేయాలంటే మనకి ఛానల్లో అప్లికేషన్ ఏ విధంగా ఉంది గూగుల్ ఫామ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా స్క్రీనింగ్ టెస్ట్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను ఏ విధంగా ఉంటుందని, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వచ్చినప్పుడు మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో అందరు ఖచ్చితంగా అనేది ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో కూడా చేసుకోండి. లైక్ మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా అనేది అప్డేట్ ఛానల్ అనేది మనకు ఖచ్చితంగా డైలీ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.